వివాదంలో అశ్విరెడ్డి వ్యవహారం, పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి 9,83,00,000 వసూళ్లు, అట్లనే ధర్మేంద్ర కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశ్విరెడ్డి యుద్ధం. అయితే బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ సినీ నటి అశ్విరెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతూ ఉన్నాయి. పెళ్లి పేరుతో తన కుటుంబాన్ని నమ్మించి దాదాపు 9,83,00,000 మోసం చేసిందంటూ బాధితుడు ధర్మేంద్ర కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అశ్విరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ కేసులో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. అశ్విరెడ్డి ధర్మేంద్ర వివాహం చేసుకోవాలని అనుకున్నారని, అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటానని అనుకున్నారంట. ధర్మేంద్రను అశ్విరెడ్డి అంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించిందంట. దశల వారీగా అంటే ఒక్కొక్క సమయంలో కొంత అమౌంట్ తీసుకుంది. ఒకటేసారి 10 కోట్లు ఏం కాదు, ఒక్కొక్కసారి కొంచెం కదా ఆమెకు అవసరం వచ్చినట్టు ఆమె అవసరాలను బట్టి అమౌంట్ తీసుకుందని చెప్పి బాధితుడు తండ్రి పేర్కొన్నారు సత్యనారాయణ. అయితే ఇక ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వద్దకు వెళ్ళి ఇరు కుటుంబాల జాతకాలు కూడా చూపించాయని ప్రచారం జరుగుతుంది. అయితే పెళ్లి సాకుతో అశ్విరెడ్డి తన వద్ద నుంచి సుమారు 9.83 కోట్లు వసూలు చేసిందని ధర్మేంద్ర ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆమె సోదరి దివ్యారెడ్డి కూడా 50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే దగ్గర 10 కోట్ల పైన అన్నట్టు. పెళ్లికి అన్ని సిద్ధమవుతున్న తరుణంలో అశ్విరెడ్డి అకస్మాత్తుగా ధర్మేంద్రను వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు సమాచారం. అయితే అశ్విరెడ్డి తనను మానసికంగా ఆర్థికంగా వేధించిందని ఈ బాధితుడు ధర్మేంద్ర పేర్కొన్నారు. అశ్విరెడ్డి అవసరాల కోసం తాను పలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని మరీ ఖర్చు చేశానని తెలిపారు. ఇప్పుడు ఆ లోన్లు తీర్చలేక ఇబ్బంది పడుతున్నానని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తనపై తిరిగి కేసు పెడతానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని అశ్విరెడ్డి బెదిరిస్తుందని ఆయన ఫిర్యాదులో తెలిపారు. తన బాయ్ ఫ్రెండ్ జయంత్తో కలిసి అశ్విరెడ్డి డ్రామా ఆడిందని, తనను మోసం చేసిందని బాధితుడు ఆపోతా ఉన్నారు. ఎవరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంది? జయంత్తో కలిసి అశ్విరెడ్డి డ్రామా ఆడిందంట. అంటే ఈమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్న నీకు ముందే ఎరికేనా, లేకపోతే మరి బాయ్ ఫ్రెండ్ పేరు ఎట్లా ఎరకా ఈయనకి? సో ఇట్లా దగ్గర 10 కోట్లు అంటే మామూలు ముచ్చటేం కాదు. ఈ మనం ఏంది ఈ సైబర్ నేరాలని చెప్పి ఈ ఇన్స్టాలో పరిచయమైన అమ్మాయి 4 లక్షలు గుంజుకపోయింది, 40 లక్షలు గుంజుకపోయింది. ఏఐ పేరుతోటి వీళ్ళు పైసలు గుంజుకుంటా ఉన్నారు. ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. కానీ ఎవరో తెలియని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చేస్తే దాన్ని ఏమంటారు? ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు అశ్విరెడ్డి కుటుంబంపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక నేరానికి పాల్పడడం వంటి సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను అశ్విరెడ్డి తోసిపుచ్చారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన వర్షన్ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులో వాస్తవం లేదని, కాబట్టి ఆ కేసును వెంటనే కొట్టివేయాలని ఆమె కోర్టును వేడుకున్నారు. ఈ కేసు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది. ఇంకా 2 నెలల క్రితమే ఫిర్యాదు చేసినా ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అశ్విరెడ్డి పిటిషన్పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎట్లా మోసపోతూ ఉన్నారంటే, ఏదో తెరపైన కనిపించే వారికి ఒక సినిమాలనో 4 సీరియళ్ళనో లేకుంటే 2 షోలనో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఒక పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. సో అట్లా ఫీల్ అయిపోయి వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టేటువంటి పోస్టులని చూసి జనాలు మోసపోతూ ఉన్నారు. ముఖ్యంగా అబ్బాయిలు మోసపోతూ ఉన్నారు. ఇట్లా మోసపోయి వీళ్ళకి లక్షల్లో కోట్లలో వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. మొన్ననే మనం మంగ్లీ స్టోరీ కూడా చూసినాం. మైక్రో ఫైనాన్స్ అనే పేరుతోటి ఎన్ని కోట్లు కొల్లగొట్టాలు అనేది చూసినాం. ఇప్పుడు ఈమె వ్యవహారం బయటకు వచ్చింది. మరి కేసు ఫైల్ అయ్యి ఆల్రెడీ 2 నెలలు అవుతా ఉన్నా కూడా ఇప్పుడు బయటకు అయింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతా ఉంది స్టోరీ. కానీ మరి అశ్విరెడ్డి ఏం పేర్కొంది దాంట్లో అంటే, అసలు నా సైడ్ నుంచి వెళ్ళి నేను ఏం చెప్తున్నానో వినకుండా ఏకపక్షంగా కేసు పెట్టారు. అంటే ఆయన వచ్చి మీకు కంప్లైంట్ చేయగానే కేసు పెట్టిర్రు, అది కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టిర్రు, అది కరెక్ట్ కాదని చెప్పి ఈమె హైకోర్టు దగ్గరికి పోయింది. కానీ ఏదేమైనా కూడా జనాలు ఎట్లున్నారంటే, జనరల్గా మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అశ్విరెడ్డి అని ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉంది దాంట్లో. అంటే ఈమె అంటే యూత్కి ఏం మెసేజ్ ఇస్తుంది? ఈమె సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఎందుకు పెట్టుకున్నారు? సబ్స్క్రిప్షన్ ఆప్షన్లు అంటే వీళ్ళు బయట మాట్లాడేది, బయట ఫోటోలు చూపించేది, జనాలకి చూపించేది, ఇవన్నీ సరిపోవు అన్నట్టు సబ్స్క్రిప్షన్ పెడితే నెలకు ఒక
రూపాయలు 400 రూపాయలు కడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ చూపిస్తారు, ఎక్కువ వీడియోలు చేస్తారు. ఇక యువత ఎట్లా తయారైంది? యూత్ అంటే ఆడ ఏమన్నా ఉండని వీళ్ళు 399 రూపాయలు కట్టాలి, ఆడ ఏముందో అని ఆసక్తితో చూస్తూ ఉంటారు వీళ్ళు. తుత్తర ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి యువతకి, జెన్జీ కిడ్స్కి ఎక్కువైపోయింది. అంటే ఏముందో లోపల ఏముందో చూడాలని చెప్పి ఆడ పోయి చూస్తే మరి ఏముంటుందో కానీ నెలకు 200 రీఛార్జ్ చేసుకోండి రా అంటే ఒక్కని జేబులో పైసలు ఉన్నాయి. 400 రూపాయలు మాత్రం వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు సబ్స్క్రిప్షన్లు పెట్టి తీసుకుంటారు. మరి అది మోసం కాదా? యువతని తప్పుదారి పట్టించడం అది మోసం కాదా? దాని కింద కేసు ఫైల్ చేయరా? మొన్న ఒక వీడియో రిలీజ్ చేసింది ఈమె. సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ వీడియోలు వస్తాయి, ఎక్కువ ఫన్ వస్తుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అంత ధైర్యంగా వీడియో ఎట్లా పెడుతుంది? దానిపైన చర్యలు తీసుకోరా? ఈ సజ్జనార్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడరా? ఈమె పోయి ఒక కంప్లైంట్ పేపర్ మీద ఒక కంప్లైంట్ పట్టుకొని పోగానే ఫోటో దిగుతాడు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాడు సజ్జనారు. అట్లా ఉంది ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ముచ్చట. అయితే అది పక్కన పెడితే ఇట్లాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. వాళ్ళు అందచందాలను చూపించి డబ్బులు తీసుకుంటా ఉన్నారు సామాన్య జనాల దగ్గర నుంచి, మోసం చేస్తూ ఉన్నారు. పాపం ఈయనే లోన్లు తీసుకొని మరీ ఇచ్చిందంట పైసలు. అంటే అంత స్థాయికి ఆయనే ఆ స్థాయి వరకు వెళ్ళిండు. అంటే ఈమె పెళ్ళి చేసుకుంటుందేమో, ఆమెను పెళ్ళి చేసుకునేటువంటి ఒక కుతూహలంతో 10 కోట్ల వరకు ఇచ్చిండంటే ఈమెకు 9,83,00,000 ఈమెకి ఇస్తే వాళ్ళ చెల్లెకి ఒక 50 లక్షలు ఇచ్చిండు. అంటే ఎంత అవుతుంది? దగ్గర ఇప్పుడు 10 కోట్ల పైన, 10,20,00,000, 10,23,00,000 దాకా అవుతుంది. సో అంత అమౌంట్ తీసుకొని మరి పెళ్ళి చేసుకుంటారా అంటే పెళ్ళి లేదు, గిల్లి లేదు, వదిలేసుడే. మరి ఈయన చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈడ బాయ్ ఫ్రెండ్ జయంతో కలిసి అశ్వరెడ్డి నాటకం ఆడిందని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు. మరి ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లేకుంటే మరి అప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండా, లేకుంటే ఆమె బెస్ట్ ఫ్రెండా? ఇవన్నీ వివరాలు మీకు తెలిసే ఈ 10 కోట్ల వరకు ఆమెకి ఇచ్చిర్రా? ఏం చూసి ఇచ్చిర్రా మీరు 10 కోట్లు? నాకు అర్థమైతే లేదు. కోట్లు ఏడికెళ్ళి ఇస్తూ ఉన్నారు, ఎందుకు ఇస్తూ ఉన్నారు? మీ కాడ లేనే లేకుంటే లోన్లు తీసుకొని ఇచ్చే అంత అవసరం ఏమొచ్చింది? ఏం చూసి ఇచ్చిర్రు అసలు మీరు?